రేపే పుష్య అమావాస్య. పుష్య అమావాస్యకి మౌని అమావాస్య, చోలంగి అమావాస్య, శుక్ర అమావాస్య అంటారండి. అంటే ఇది శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్ర అమావాస్య. శుక్రవారం రోజు అమావాస్య తిథి వస్తే శుక్ర అమావాస్య అంటారండి. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు 100 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని చెప్పి జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది సామాన్యమైనటువంటి అమావాస్య కాదండి. చాలా గొప్ప అమావాస్య. అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య. ఈ మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది అని, అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేయాలి అని అంటుంటారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతూ ఉంటారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి, శరీరం పరిశుభ్రంతంగా అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండి నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. అవి కూడా అందుబాటులో లేకపోతే బావి నీటితో లేదా బోరు నీటితో అయినా సరే స్నానం చేయవచ్చు. ఇలా స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి అని నర్మదా సింధు కావేరి జలి సన్నిధిం కురు అని మంత్రాన్ని పఠించుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదము కలిగి వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయని శాస్త్రోక్తి. ఇలా ఈ రోజు చేసేటువంటి స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పుష్య అమావాస్యకు మౌని అమావాస్య అని కూడా పేరు ఉంటుంది. మౌని అమావాస్య అనే పదంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి ఒక్క నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా చూస్తారు. అంటే మౌనవ్రతం పాటిస్తారు. శివునికి, శనిదేవునికి ఈ అమావాస్య రోజు పూజిస్తారు. ఈ విధంగా అన్నదానం, వస్త్రదానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలానే రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనస్సులోని కోరికను కాగితం పైన తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతిలో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని చెప్పి మనసులోనే కోరి ఆ కాగితం పైన నోటితో ఊది నడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుని పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని, అద్భుతం జరుగుతుంది అని పండితులు పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్య ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే చాలు, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. నీ దశ తిరిగిపోతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఊహించని ధనం వస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు. మరి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు ఏ మీదది దీపం వెలిగించాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుందండి. అలాగే మౌన అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతారని పురాణాలు చెప్తారు. అందువలన మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైన కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవం పైన మనసు లగ్నం చేసుకోవాలి. ఈరోజు పొరపాటున కూడా అనకూడని మాటలు అంటే మీ జీవితం ఆ మాటల ప్రభావం పడుతుంది కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. అలాగే ప్రతి చెడు శక్తికి ప్రతికూల శక్తులనేవి ఎక్కువగా వస్తాయండి. అది మర్రి చెట్టుకి. అందువలన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. మర్రి చెట్టు దగ్గరికి తాకకూడదు. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6-9 గంటల మధ్య మీ ఇంటిలో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. అటువంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకోవాలి. ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం
కుంకుమ, పసుపు బొట్లతో పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి. తామరాకు దొరకని వారు సేమ్ అలాగే తమలపాకు మీద దీపం వెలిగించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ విధంగా దీపం వెలిగిస్తారో వారికి ఉండేటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపాన్ని వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఈ మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారండి. జీవనది అయినటువంటి గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించి చోటు కావడం వలన ఇక్కడ స్నానం చేస్తే నదిలో, సముద్రంలో ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితాన్ని పొందుతాము. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం గావిస్తే పితరులు 21 తరాల వారు నరకలోక యాత్ర నుంచి విముక్తులు కాగలరని చెప్పి తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదు అని చెప్పి పురాణ కథనాలు చెప్తున్నాయండి. పులియుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు పైన శాఖలు వారి వారి పేరుతో పిలువబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజు సప్తదోష నివారణకైన నదీ స్నానము, పితృతర్పణము, పిండ ప్రదానము, శివాలయ అంతర్భాగమైనటువంటి రామ చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలి. తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యానాం రోడ్డు దగ్గర 3 మైళ్ళ దూరం చోలంగి అనే గ్రామం ఉందండి. గోదావరి 7 పాయల్లో ఒక్కటి అయిన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పేస్తారు. గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒక్కటి సాగరాన్ని సంగమించే చోటు కాబట్టి అందువలన చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితం పొందుతారు. ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు ఇంకా నుంచి విముక్తి పొందుతారని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చినటువంటి గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని 7 స్థలాల్లో సంగమించే విధంగా చేస్తారు. గౌతముని స్వయంగా కొనిపోయిన గౌతమి నామాంకితమైనటువంటి గోదావరి వద్ద మాసాన్ని తిప్పచోట సముద్రంలో కలుస్తుంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనుపోయినటువంటి శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉంటాయండి. తుల్యుడు కొనుపోయినటువంటి శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలుస్తుంది. గోదావరి నదిమ్మ తల్లి వద్ద 3 వరాలు ప్రాప్తిస్తాయి. కనుక 7 స్థలాలకు వెళ్ళి స్నానాన్ని ఆచరించుకురావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయడం సాంప్రదాయం సిద్ధి లభిస్తుంది. ఆ సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చోలంగి స్నానంతో ప్రారంభమవుతుంది. ఇక ఈ మౌని అమావాస్యతో కలిసి వస్తున్నటువంటి ఈ శుక్ర అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటిది కళ్ళు ఉప్పు. ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది అని తెలుసు. అమావాస్యతో కలిసి వచ్చినటువంటి శుక్రవారం రోజు కళ్ళు ఉప్పు కొంటే 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అందువలన ఈ అమావాస్యను ఎవ్వరూ వదులుకోకూడదు. ఈరోజు 20 రూపాయలు పెట్టి కళ్ళు రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆ విధంగా చేయడం వలన ఆ ఉప్పు ప్యాకెట్ కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి లభిస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇలా ఈ విధంగా కొని తెచ్చుకున్నటువంటి కళ్ళు ఉప్పును కూరల్లో వాడుకోవచ్చు. లేకపోతే దిష్టి తీయడానికి కూడా సపరేట్గా కూడా పెట్టి వాడుకోవచ్చు. ఇలా
ఉప్పును కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. కానీ ఈ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్‌ను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉప్పు, కల్లుప్పు, దొడ్డి ఉప్పు, సాల్ట్ అని కూడా అంటారు కదా! రకరకాలుగా పిలుస్తుంటారు. వీటిని మనం నెగెటివ్ ఎనర్జీ తీసేయడానికి వాడుతూ ఉంటాము. దిష్టి తీయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. వంటల్లో వాడుకోవడానికి యూజ్ చేస్తాము. లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు సముద్రం నుంచి పుట్టిందని, అందుకే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని శాస్త్రాల్లో ఉంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఉప్పు ప్యాకెట్‌ను కొని తెచ్చుకోవాలి. రెండవ వస్తువు ఏంటంటే మినుములు. అవును. ఈ అమావాస్య రోజు మినుములు లేదా మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే ఈరోజు ఒక్క కేజీ లేకపోతే అర కేజీ మినుములు కొనుక్కొని తెచ్చుకోండి. ఈరోజు మినుములు కొంటే చాలా చాలా మంచిదండి. మినుములు తెచ్చుకుని వాటిని వంటగదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ఆకర్షణ కలుగుతుంది. గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. సమస్యల నుండి బయటపడిపోతారు. తరతరాలకు తిరగని ఐశ్వర్యం లభిస్తుంది. అందువలన ఎలాగైనా సరే మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా ఈరోజు ఈ వస్తువుల్లో ఒక వస్తువు తెచ్చుకున్నా చాలండి. అవసరం ఉన్నవారు ఈ 2 వస్తువులను తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 2 వస్తువులతో పాటు ఈరోజు పట్టుక తెచ్చుకోవచ్చండి. పట్టుకని ఆలం అని కూడా అంటుంటారు. ఇది పూజ స్టోర్స్‌లో లభిస్తుందండి. బయట కొన్ని షాపుల్లో కూడా కిరాణా షాపుల్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి. పట్టిక గడ్డలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు. ఈరోజు ఒక పావు కిలో పట్టిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో ఉండేటువంటి ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందువలన ఈరోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా తెచ్చుకున్న పట్టికకు పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి ఒక ఎర్రని వస్త్రంలో వేసి మీ ఇంటి మెయిన్ దగ్గర పెట్టండి. ఈ విధంగా కట్టడం వల్ల మీ ఇంటి పైన ఉన్న చెడు దృష్టి, నరదిష్టి, నరకన్ను అన్నీ పోతాయి. కనుక వీలైన వారు పట్టికను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. లేక ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుందని శాస్త్రాల్లో ఉంది. ఆ 5 వస్తువులు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. మౌని అమావాస్య రోజు శుచిగా స్నానం చేసి తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంలోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇంక రెండవది ఆవు పాలు. ఈరోజు ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయడం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము కూడా లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనెను కూడా జామకాయ దానం చేయడం వలన శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. ఈ మౌని అమావాస్య రోజు పేదవారికి దుప్పటి దానం చేయడం కూడా మంచిది. శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయడం వల్ల తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా ఏర్పడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేస్తే సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలానే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయడం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కష్టాలన్నీ పోతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాన్ని పొందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.